ఐటీ కంపెనీలు అనగానే మనకేమనిపిస్తుంది? ఒక ప్రొఫెషనల్ వాతావరణం, మంచి జీతాలు, సెక్యూరిటీ. మన ఆడపిల్లలు ఆఫీస్కి వెళ్తే చాలా సేఫ్గా ఉంటారని తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, నమ్మకమైన ఒక ఐటీ దిగ్గజ కంపెనీలో ఏకంగా 4 ఏళ్లుగా జరుగుతున్న ఒక చీకటి దందా, కార్పొరేట్ జిహాద్ గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక ఆఫీస్ లోపల సిస్టమేటిక్ గా కొంతమంది యువతులను ఎలా ట్రాప్ చేశారు, ఎలా వేధించారు, ఎలా మతం మారమని ఒత్తిడి చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న టీసీఎస్ బీపీఓ ఆఫీస్ 2022 సంవత్సరం నుండి 2026 మార్చి వరకు అక్కడ ఒక పెద్ద మాఫియా నడిచింది. ఇందులో ఆసిఫ్ అన్సర్, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రాజా మేమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ వీళ్ళంతా ఆ ఆఫీస్లో టీమ్ లీడర్లుగా, సీనియర్లుగా పనిచేస్తున్నారు. వీళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? ఆఫీస్లో పనిచేసే హిందూ ఆడపిల్లలు, అలాగే కొంతమంది మగ ఉద్యోగులు. వీళ్ళేవో చిన్న చిన్న తప్పులు చేయలేదు. ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ లా ఏర్పడి పక్కా ప్లాన్ తో అమాయక ఉద్యోగులను వల్లో వేసుకున్నారు. అసలు వీళ్ళ అమ్మాయిలను ఎలా ట్రాప్ చేశారో ఒక్కసారి ఊహించుకోండి. ముందుగా పనిలో సాయం చేస్తున్నట్టు నటించడం, ప్రమోషన్లు ఇస్తామని ఆశ చూపడం చేసేవారు. తర్వాత వీకెండ్ ట్రిప్స్ పేరుతో, పార్టీల పేరుతో రిసార్ట్లకి లేదా వాటర్ పార్కులకు తీసుకెళ్లి వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవారు. అక్కడ వాళ్ళకి తెలియకుండా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. మేము చెప్పినట్టు వినకపోతే ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో పెడతాం అని భయపెట్టి శారీరకంగా, మానసికంగా దారుణంగా వేధించారు. ఒక మగ ఉద్యోగి దీన్ని ఎదిరిస్తే అతన్ని చంపేస్తామని బెదిరించారు. కానీ ఇది కేవలం లైంగిక వేధింపులకు మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనక మత మార్పిడి కుట్ర కూడా దాగి ఉందని, బాధితులను నమాజ్ చేయమని, బీఫ్ తినమని బలవంతం చేసి మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారని సాక్షాత్తు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ స్వయంగా ఆరోపించారు. 4-5 मुस्लिम वहाँ पर की कंपनी वाले वर्कर है, उन्होंने लड़कियों को आमिष बताकर उनको नमाज पढ़ने लगाते हैं, उनको रोजा पकड़ने लगाते हैं. हमारे गौ माता का मांस उन्हें जबरदस्ती खिलाया जा रहा है. అంతేకాదు, హిందూ దేవుళ్ళైన శివుడు, కృష్ణుడి గురించి అసభ్యంగా మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పదే పదే అవమానిస్తూ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. हमारे भगवान के बारे में बहुत गंदी भाषा में टिप्पणी की जाती है. उनको समझाया जाता है कि हमारे भगवान कैसे है, कैसे थे. मुझे लगता है ये बहुत गंभीर बात है और कई लड़कियों पर धर्मांतरण भी किया गया है. 4 ఏళ్లుగా ఇంత దారుణం జరుగుతుంటే కంపెనీ యాజమాన్యానికి ఎందుకు తెలియలేదని మీకు డౌట్ రావచ్చు కదా. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆఫీస్ లో ఎవరికైనా అన్యాయం జరిగితే మనం ఎవరికి చెప్తాం? హెచ్ఆర్ కి కదా. కానీ అక్కడ ఉన్న అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయి హెచ్ఆర్ అధికారిని నిదా ఖాన్ అనే మహిళ ఈ నిందితులందరినీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎవరైనా బాధితులు ధైర్యం చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళనే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించి నోరు మూయించింది. ఇదంతా ఒక సిండికేట్ లాగా కలిసి కట్టుగా చేశారు. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయాలి అని ప్లాన్ చేసుకునేవారట. అయితే పాపం పండింది. ఒక అమ్మాయి ప్రాణాలకు తెగించి దేవ్లాలి క్యాంప్ పోలీసుల దగ్గరకు వెళ్లి అసలు నిజం చెప్పింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ తో నాసిక్ పోలీసులు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అది మామూలు ప్లాన్ కాదు. 7 లేడీ పోలీసులను సాధారణ ఉద్యోగులుగా సివిల్ డ్రెస్ లో ఆఫీస్ లోపలికి పంపారు. అక్కడ జరుగుతున్న దారుణాలను పోలీసులు కల్లారా చూసి ఒక నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆధారాలతో సహా 7 అరెస్టు చేశారు. పరారీలో ఉన్న హెచ్ఆర్ అధికారిని కోసం గాలిస్తున్నారు. మొత్తం 8 మంది మహిళలు, ఒక పురుషుడు ముందుకొచ్చి వీళ్లపై 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆ నిందితులందరినీ సస్పెండ్ చేసి జీరో టాలరెన్స్ పాలసీతో టాటా సైన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గారి ఆధ్వర్యంలో ఇంటర్నల్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏ, ఏటీఎస్ కూడా దీనిపై ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆఫీస్ లో జరిగిన గొడవ కాదు. బయట నుంచి ఎవరిదైనా సపోర్ట్ ఉందా, ఫండింగ్ ఏమైనా వస్తుందా అనే కోణంలో కార్పొరేట్ జిహాద్ యాంగిల్లో విచారణ జరుపుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సిట్ని కూడా ఏర్పాటు చేసింది. ఒక్కసారి ఆలోచించండి. దేశంలోనే అత్యంత నమ్మకమైన టాటా లాంటి కంపెనీలోనే సిస్టంలోని లొసుగులను వాడుకొని ఒక గ్యాంగ్ 4 ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఇంత దారుణానికి ఒడిగడితే ఇక మిగతా కంపెనీల పరిస్థితి ఏంటి? ప్రతి ఐటీ కంపెనీలో సేఫ్టీ ఆడిట్స్ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కేసు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. లోపల ఇలాంటివి ఇంకెన్ని జరుగుతున్నాయో. కొత్తగా వస్తున్న ఈ కార్పొరేట్ జిహాద్ కుట్రపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. మన ఆడపిల్లల భద్రత కోసం కార్పొరేట్ ప్రపంచంలో దాగున్న ఈ చీకటి నిజాలు అందరికీ తెలియడం కోసం ఈ వీడియోని దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.